జై సీతారాం, జై శ్రీరామ్. మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. మంచి మంచి ట్రాఫిక్లు, మంచి మంచి వీడియోలు మీ ముందుకి తీసుకురావాలన్నదే నా ప్రధానమైన అంశము. మన దేశాన్ని నాశనం చేసే ప్రధానమైనటువంటి 6 లక్షణాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన దేశాన్ని నాశనం చేసే ప్రధానమైనటువంటి 5 అంశాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొట్టమొదటి ఏంటంటే, కొన్ని అరాజక శక్తులు, దుష్ట శక్తులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, నాశనం చేసే ప్రధానమైనటువంటి అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. మొట్టమొదటి ఏంటంటే పుణ్యక్షేత్రాలు. ఇదేంటండి పుణ్యక్షేత్రాలు అంటున్నారో? అవును, పుణ్యక్షేత్రాలే. ఎందుకంటే పుణ్యక్షేత్రాల గురించి ఎందుకు చెప్తున్నారంటే, మన పూర్వీకులు, మహాయోగులు, మహా తపస్సులు ఎంతో భగవంతుని యొక్క శరణాలు వేడి కదా, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి దైవానుగ్రహం పొంది వాళ్ళు తపస్సు చేసినటువంటి ప్రదేశంలో భగవంతుడు దిగడంతో ఆయా ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా వెలిసాయి. అంచేత పుణ్యక్షేత్రాలు అక్కడ ఎక్కడైతే ఇది పుణ్యక్షేత్రం ఉందో అక్కడ భగవంతుని యొక్క నామము, ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క పాదము అక్కడ ఉంటుంది. అంచేత భక్తులు అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆశీర్వాదాలు, ధనము, ఆరోగ్యము, సుఖము, బలము అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు నమ్ముకుంటే అద్భుతాలు చేస్తాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపాలు తొలగిస్తాడు అని చెప్తారు. అదంతా మూఢనమ్మకము, అబద్ధము. పుణ్యక్షేత్రాలు అయితే భగవంతుడితోని తపస్సులు, యోగులు కనెక్ట్ అయ్యి కదా, వారి వరాలు పొంది అక్కడ భగవంతుని యొక్క నామాన్ని స్థాపించి వాళ్ళు ఆయా లోకాలు వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక పుణ్యక్షేత్రాలు మొట్టమొదటి చెప్తున్నది ఏంటి? మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రధానమైనటువంటి 6 అంశాలు ఏంటంటే, మొదటి అంశం ఏంటంటే పుణ్యక్షేత్రాలు. పుణ్యక్షేత్రము శక్తికి, ముక్తికి, భక్తికి, పరిశుద్ధ జీవితానికి గమ్యం. మానవుని యొక్క జీవితానికి గమ్యం లాంటిది అనమాట. అంతేగాక భారతదేశానికి కదా విజయానికి, బలానికి కూడా ఇదే కారణం. ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాల్లోని అందరి నోళ్ళల్లో ఉందంటే విజయానికి కారణము మన పుణ్యక్షేత్రాలే. మన పుణ్యక్షేత్రాల్లో వెలుగుతున్నటువంటి ఆరని జ్యోతులే, మన పుణ్యక్షేత్రాల్లో వెలుగుతున్నటువంటి ఆరని దీపాలే దైవ దీపాలు, దైవ శక్తులు కదా, గుర్తించాలి. కనుక మన భారతదేశం ఈ రోజున యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు